guys, welcome back to my channel Tiktalk with Dharani. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మనం టోటలీ అబౌట్ సన్ స్క్రీన్ కోసం అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో సన్ స్క్రీన్ ని ఎలా యూస్ చేయాలి, సన్ స్క్రీన్ ని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ సన్ స్క్రీన్ ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది సో అన్ని విషయాలు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అంతకుముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు ముందుగా వచ్చేస్తే మీరు త్వరగా నా వీడియోస్ని చూసేవచ్చు. సో లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసికల్లీ సన్ స్క్రీన్ గురించి నాకు తెలిసి ఒక 50% ఉమెన్కి తెలుసు అండ్ 50% ఉమెన్స్కి అయితే తెలియదు అనమాట. సో ఈ కొన్ని విషయాలు తెలియవు అనమాట. సో ఎందుకు యూజ్ చేస్తారు అనే విషయం కూడా తెలియదు. సో వాళ్ళ కోసం అయితే నేను బేసికల్లీ టాపిక్ తీసుకొచ్చాను మీ ముందుకి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సన్ స్క్రీన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి మాట్లాడుకుందాం అనమాట. చేసుకునే ముందు మనము కొన్ని విషయాలు అయితే పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ కొనే ముందు అయితే కొన్ని మనకి విషయాలు తెలిసి ఉండాలి. ఏంటి అంటే ప్రతి సన్ స్క్రీన్ లోషన్ మీద నేనైతే ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. లాక్మీ సన్ఎక్స్పర్ట్ అనేది సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రతి సన్ స్క్రీన్ మీద ఏమని ఉంటుంది అంటే SPF అని ఒకటి ఉంటుందండి. SPF అంటే ఏం లేదు, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట. బేసిక్గా సన్ స్క్రీన్ అంటే ఏంటి, మనకి ఒక సన్ నుంచి మన ట్యాన్ పట్టకుండా, మన స్కిన్ని ట్యాన్ పట్టకుండా ఒక లోషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ లోషన్ పేరే స్క్రీన్ అంటారనమాట. సో సన్ స్క్రీన్ అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ SPF అని ఉంటుంది. మీకు గమనిస్తున్నారో లేదో ఇక్కడ SPF అని ఉంటుంది. SPF అనేది చాలా ఉంటాయి. SPF 10 ఉంటుంది, SPF 20 ఉంటుంది, 30, 40, 50 ఉంటుంది అనమాట. సో SPF ఫ్యాక్టర్ అనేది ఎంత హైలో ఉంటే అంత బెనిఫిట్ సన్ స్క్రీన్ అనమాట అది. సో ప్రతి సీజన్లోని ఈ సన్ స్క్రీనే యూజ్ చేయాలని లేదనమాట. సో మనం చూస్ చేసుకునేటప్పుడు SPF 50 అని ఉంటే చాలా మంచిది అని అర్థం. సో ఇంకా ఇక్కడ ఏమని ఉంటుందంటే PA అని ఉంటుంది అనమాట. PAకి +++లని ఉంటాయి అనమాట. సో నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్కి ఇక్కడ 3+ ఉన్నాయి, +++ అని అయితే ఉందన్నమాట. సో 4+ ఉన్న సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో మీరు ఎన్ని ఎక్కువ ప్లస్లు ఉండే సన్ స్క్రీన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సన్ స్క్రీన్ లోషన్ మీద ఏమని ఉంటుందంటే బ్లాక్స్ అంటే UVAB రేస్ అని ఒకటి ఉంటుందన్నమాట. UVAB రేస్ ఉన్న సన్ స్క్రీన్నే చూస్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి UVB రేస్ ఒక్కటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు మనం SPF ఫ్యాక్టర్ చూడాలి, అండ్ PA చూడాలి, అండ్ UVAB రేస్ 3 పాయింట్లు చూస్ చేసుకొని మనం సన్ స్క్రీన్ని చూస్ చేసుకోవాలి. అసలు UVA రేస్ అంటే ఏంటి, అసలు UVB రేస్ అంటే ఏంటి, అసలు ఏంటి అసలు అని అనుకుంటున్నారు కదా. సో UV రేస్ అంటే ఏంటంటే మనకు యాంటీ ఏజింగ్ ఉన్న, ఇక్కడ ఫైన్ లైన్స్ కానీ ఇక్కడ వ్రింకిల్స్ రావడం స్టార్ట్ అవునా అప్పుడు మనం UVA రేస్ ఉన్న సన్ స్క్రీన్ని చూస్ చేసుకోవాలి. UVB రేస్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అని అంటే మనకి స్పాట్స్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, యాక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న, పింపుల్స్ ఉన్న అలాంటి టైంలో మనము UVB రేస్ ఉన్న సన్ స్క్రీన్ని చూస్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సన్ స్క్రీన్ ఏ టైంలో యూస్ చేయాలి అంటే మార్నింగా, ఈవినింగా, ఏ టైంలో యూస్ చేయాలి అనేది వెళ్ళిపోదాం. సో సన్ స్క్రీన్ వచ్చేసి మనం బయటకు వెళ్తాం కదండి. సో సన్కి మనము 1/2 అవర్ ముందు అట్రాక్ట్ అవుతున్నాము అని అనుకోగానే మనం సన్ స్క్రీన్ అప్లై చేయాలి. అంటే సన్ దగ్గరికి వెళ్తున్నాము అనే 1/2 అవర్ ముందు మనం సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలంటే సో చాలామందికి బేసిక్గా టోనర్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది. సో కొంతమందికి టోనర్ యూజ్ చేయరు. సో టోనర్ ఇన్ కేస్ యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ఫేస్ వాష్ చేసి వచ్చేసి టోనర్ అప్లై చేయకపోయినా పర్లేదు, ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి, సన్ స్క్రీన్ని సో కొంచెం తీసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. సో బేసిక్గా నేనైతే ప్రెజెంట్ మీకు ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను అండ్ ఫైనల్లీ లాస్ట్లో చెప్తాను ఎలా అప్లై చేయాలి అనేది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అసలు అని అనుకుంటున్నారా. సో సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సన్ స్క్రీన్ అనేది మనము
నార్మల్ స్కిన్ అవ్వండి, వీటి స్కిన్ అవ్వండి, ఫెయిరీ స్కిన్ అవ్వండి, అండ్ డల్ స్కిన్ అవ్వండి, డార్క్ స్కిన్ అవ్వండి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి అనమాట. ఎందుకంటే ఏ స్కిన్ టోన్కైనా ట్యాన్ అంటూ పడుతుంది. మనం బయటకు వెళ్ళి సన్కి అట్రాక్ట్ అవుతున్నాము అంటే మనకి ట్యాన్ పడుతున్నట్టు అర్థం అనమాట. సో ట్యాన్ పడుతుంది. సో మనము ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా సన్ స్క్రీన్ని యూజ్ చేయాలి. అండ్ ప్రతిసారి మనం SPF 50నే చూస్ చేసుకోవాలా? కాదు. ఎందుకంటే వింటర్ సీజన్స్లో కానీ మనం ఇంట్లో ఉండేటప్పుడు కానీ ఆ టైంలో మనం SPF 10నే యూజ్ చేసుకోవచ్చు. SPF 10 కానీ SPF 20 కానీ ఇంట్లో ఉండేటప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ సమ్మర్లో ఎండలో మనం బయటకు వెళ్తున్నాము అని అంటే కానీ SPF 15 చూస్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ అనమాట. అండ్ ఈ సన్స్క్రీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సన్స్క్రీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనము 30+ వాళ్ళు 20స్లో కనిపిస్తారు. అంటే యాంటీ ఏజింగ్ అంటూ ఉండదన్నమాట. సో యాంటీ ఏజింగ్ ఉంటుంది, సో లోలో ఉంటుంది. అండ్ మనకి ట్యాన్ ఎప్పుడు పడితే అప్పుడు రిమూవ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. సో ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే మనం డైలీ సన్స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సో మనకు ముందు ట్యాన్ పట్టకుండా ఉండేలా చూసుకోవాలి కదా. సో డైలీ సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనం డైలీ సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ మనకి వ్రింకిల్స్ రావు, యాంటీ ఏజింగ్ రాదు, పింపుల్స్ రావు, అండ్ మనకి ట్యాన్ పట్టదు. సో మన స్కిన్ టోన్ మనకి కావాలి అని అంటే మనం యూజ్ చేయక తప్పదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సన్స్క్రీన్ డైలీ ఎనీ టైమ్స్ యూజ్ చేయాలి. సో నేను స్టడీ చేసింది ఏంటి అంటే సన్స్క్రీన్ ఎవ్రీ 2 అవర్స్కి అప్లై చేసుకోవాలి అని అయితే ఉందన్నమాట నేను స్టడీ చేసింది. బట్ మనం ఎవ్రీ 2 అవర్స్కి మనం బయటికి వెళ్తే అప్లై చేసుకోవాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీ 2 అవర్స్ అన్నెసరీ అని నేను అనుకుంటున్నాను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే డైలీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా మనము సన్స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను సన్స్క్రీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చెప్తాను, ఎలా అప్లై చేయాలో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూస్ చేస్తుంది ఏంటంటే లాక్మీ సన్ ఎక్స్పర్ట్ అనమాట. సో లాక్మీ సన్ ఎక్స్పర్ట్ బ్లాక్స్ అప్ టు 97% ఆఫ్ UVB రేస్. ఓన్లీ UVB రేస్ ఒకటే ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. అండ్ SPF 50 అండ్ PA+++ అనమాట. అండ్ లైట్ అనమాట. అండ్ వెరీ నాన్ స్టిక్ అనమాట. ఆయిలీగా ఉండదు, నాన్ స్టిక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. ఇది వచ్చేసి ఎలా అప్లై చేయాలో చూద్దాం అనమాట. సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఫింగర్స్ని తీసుకొని ఇలా ట్యాప్ చేయాలి అనేసి. సో ఫైనలీ సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేనైతే లిటిల్ క్వాంటిటీయే తీసుకున్నాను. అదర్వైజ్ మనం బయటకు వెళ్తే మాత్రం మనము క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను లిటిల్ క్వాంటిటీయే తీసుకున్నాను. అండ్ సో ఇలా 2 ఫింగర్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇది ఇలా రబ్ చేసి మనము మొత్తం అలా రాయకుండా చిన్న ట్యాపింగ్ టెక్స్చర్లో ఉండాలి. సో చాలామంది సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఐస్కి అయితే అప్లై చేయరు. సో సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఐస్ని అయితే వదిలేస్తారు. సో మన డార్క్ స్పాట్స్ రావడం స్టార్ట్ అయిపోతే ఇక్కడే వ్రింకిల్స్ అంటూ వస్తాయి కదండి. సో ఐస్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఐస్ కూడా అప్లై చేయాలి సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు. సో జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఇలా ట్యాప్ చేసి లీవ్ చేసేయాలన్నమాట. అంతకుమించి ఏమీ లేదు. అండ్ తర్వాత మనం కాంపాక్ట్ రాసుకోవచ్చు ఆర్ పౌడర్ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం సో సన్ స్క్రీన్ కోసం మొత్తం డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నారు కదా. ఇంకా మీకు ఎన్ని క్యూరీస్ కానీ ఎన్ని క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ ఈ వీడియో కానీ నిజంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.